మధుర, మధుర, ప్రియంవద పిలుస్తూ లాన్లోకి వచ్చింది. అక్కడ చెట్టు కింద ఉన్న కుర్చీలో ఆమె తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని పడుకుంది. మధుర, ప్రియంవద తట్టి పిలిచింది. ఆ, మధుర ఉలికిపాటుగా లేచి చూసింది. ఆ కళ్ళ కింద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. ఆమె కళ్ళు తెరవగానే అయోమయంగా ప్రియంవద వైపు చూసింది. ఆమె కళ్ళల్లో దైన్యం, విషాదం చూడగానే ప్రియంవద మనసు చువుక్కమంది. ఎంతో హుషారుగా, మెరుపుతీగలాగా ఉండే మధురలోన ఈ బేలతనం. నిజంగా కాలం ఎంత కర్కసత్వం గలది. బలహీనులని బలవంతులుగా, బలవంతులని బలహీనులుగా చేసి తమాషా చూస్తుంది కదా. ప్రియా ఆమె చేయి పట్టుకుంటూ అంది. ఇది నిజమేనా? నేను కనేది కల కాదు కదా? కల కాదు, నిజమే. నువ్వు నా దగ్గర, నా ఇంట్లో ఉన్నావు. ఇందాక చూస్తే ఇక్కడ పుస్తకం చదువుకుంటూ కనిపించావు. మళ్ళీ పని మధ్యలో ఇప్పుడు చూస్తే పడుకుని నిద్రపోతున్నావు. ఏమిటి వేళ కాని వేళ నిద్ర? రాత్రులు నిద్రపోవటం లేదా? మధుర ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేనట్టు తలదించుకుంది. రాత్రి అయితే నిద్ర రాదు. ఏవేవో భయంకరమైన ఆలోచనలు. తెల్లవారే వరకు అలాగే మంచం మీద లేచి కూర్చుంటాను. తెలతెలవారుతుండగా మీరు లేచిన చప్పుడు విని అప్పుడు కాసేపు పడుకుంటాను. మధుర, నీ మనసులోకి ఇంకా ఈ జీవితం పట్ల నమ్మకం, ధైర్యం కలగటం లేదు, అవునా? ఆమె అవునన్నట్లు తల ఊపింది. ఇది నీ అంతటి నువ్వే తెచ్చుకోవలసిన ధైర్యం మధు. లేచిరా, వచ్చి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకో. లయన్స్ క్లబ్ తరపు నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాళ్ళకి పరిచయం చేస్తాను. ఈ మాట వినగానే మధుర కళ్ళల్లోకి గాబరా వచ్చింది. చప్పున ప్రియంవద చేయి పట్టుకుని, వద్దు ప్రియా, నేను వాళ్ళ ముందుకు రాను. ప్రియంవద కళ్ళల్లో కస్సున కోపం తలెత్తింది. ఏం, ఎందుకని అంది. నన్ను వాళ్ళకి ఏమని చెబుతావు? ఏమని చెబుతాను, నువ్వే వినరాదు. ఎందుకు వచ్చింది సందేహం? మధు, నీ అనుమానాలు చాలించు. నువ్వు లేచిరా, 10 నిమిషాల్లో తయారై ఉండాలి. నువ్వు మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, తల దువ్వుకున్నా దువ్వుకోకపోయినా నిన్ను వాళ్ళకి పరిచయం చేసేది ఖాయం. నువ్వు పిలిస్తే రాకపోతే వాళ్ళని నీ దగ్గరకు తీసుకువస్తాను అని వెళ్ళిపోయింది. మధుర కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలినాయి. ప్రియంవద ఇంత స్నేహంగా ఉండకుండా ఉంటేనే బాగుండేదేమో. ఆమె తప్పనిసరిగా లేచి లోపలికి వెళ్ళింది. అరగంటలో తయారైంది. పని మనిషి వచ్చి అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పింది. మధుర గదిలో నుంచి మెల్లిగా యువతలకి వచ్చింది. అక్కడ డ్రాయింగ్ రూమ్లో చాలామంది ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు. జరీ చీరలు, షిఫాన్ చీరలు, కంచిపట్టు చీరలు, రకరకాల ఖరీదైన చీరలు కట్టుకుని నగలు పెట్టుకున్నారు. ప్రియంవద మధురని చూడగానే లేచి ఎదురు వచ్చింది. రా మధుర, రా. ఇదిగో వీళ్ళంతా నా స్నేహితులు. మేమంతా కలిసి లయన్స్ క్లబ్ తరపున సేవ చేస్తాం. ఇదిగో ఈమె శ్రీలక్ష్మి, మా సెక్రటరీ. ఈమె వనజ, ట్రెజరర్. వాళ్ళు మా సభ్యులు అంటూ వరుసగా పరిచయం చేసింది. అందరూ నమస్కారం చేశారు. సభ్యుల్లో ఒకరైన మందాకిని చిరునవ్వుతో, మా గురించి ఆమెకి చెప్పారు, ఆమె గురించి మాకు చెప్పలేదు అంది. ఓ అవును కదూ, ఈమె మధుర, నా ప్రాణ స్నేహితురాలు. ఈ ప్రపంచంలో నిజమైన స్నేహం అనేది ఉందా అని ఎవరైనా అంటే నేను మధురని చూపిస్తాను. మేమిద్దరం చిన్ననాటి స్నేహితురాళ్ళం అంది. ప్రియమద, మీరు చాలా అదృష్టవంతులు. ఈ రోజుల్లో మీకు ప్రియమైన స్నేహం పంచే వ్యక్తి ఉన్నారు అని చెప్పుకోగలిగిన అదృష్టవంతులు 100కి 1 కూడా ఉండరేమో. కూర్చోండి మధుర. ఆవిడ ఆదరంగా జరిగి చోటు ఇచ్చింది. మధుర వచ్చి కూర్చుంది. మీరు కూడా మా క్లబ్లో చేరాలి. అనాథలకి, కొంతమందికి సుఖంగా ఉన్నా మనం సహాయం చేయాలి అన్నది మన ప్రెసిడెంట్ ప్రియంవద గారి ధ్యేయం. ఆమె ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా నెరవేర్చి చాలామంది ప్రశంసలకి పాత్రులయ్యాం. నిజంగా అలాంటి వ్యక్తి మీకు చిన్ననాటి స్నేహితురాలు అంటే మాకు ఈర్ష్యగా అనిపిస్తుంది. అంటే నమ్మండి. మీకు కాఫీ తమ్మని చెబుతాను. ప్రియమద లేచి లోపలికి వెళ్ళింది. మీ వారేం చేస్తారు? శ్రీలక్ష్మి అడిగింది. ఈ ప్రశ్న వినగానే మధుర తడబడింది. కాఫీ తమ్మని పురమాయించి వస్తున్న ప్రియమద ఈ ప్రశ్న వింది. మధుర తడబాటు గమనించింది వెంటనే. శ్రీలక్ష్మి గారు, మధుర ఒక ప్రత్యేకమైన వ్యక్తి అండి. పెళ్లికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వదు. నచ్చినవాడు దొరికితే గాని పెళ్లి చేసుకోనని రూల్ పెట్టుకుంది. ఆ, అయితే పెళ్లి అవటం కష్టమై ఉండాలి అంది శ్రీలక్ష్మి. పెళ్లికే కాదు, మీ ధైర్యానికి మా జోహార్లు వాళ్ళు అని తలదించారు. ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? లేదు, ప్రయత్నిస్తుంది. అయినా తనకి డబ్బు ఉంది. ఉద్యోగం వద్దని నేనే అంటున్నాను. డబ్బు అవసరం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తను ఎందుకు వాళ్ళకి పోటీకి వెళ్ళాలి చెప్పండి. హాయిగా ఊరికే ఉండి ఇలాంటి సోషల్ సర్వీస్ చేస్తే అటు తనకి ఇటు సంఘానికి కూడా ఉపయోగం. ఏమంటారు? చాలా నిజం. అందరూ అవసరం ఉన్నా లేకపోయినా ఉద్యోగాలకి ఎగబడటం చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. మన వెంకట్రావు గారి భార్య సుమలత చూడండి. 10 తరాల వాళ్ళు పడి తిన్నా తరగని ఆస్తి ఉందా? పైనుంచి మొగుడు డాక్టర్ చేస్తూ అంత సంపాదిస్తున్నాడు. వాళ్ళకి ఉన్నది 2 మగపిల్లలేనా?
ఆవిడ గారికి ఉద్యోగం. ఆ లెక్చరర్ పోస్ట్కి పాపం మన అవధాని గారి చెల్లెలు భర్త పోయి పిల్లలతో ఇల్లు గడవక అంత ఇదిలో ఉందా? మేము ఆవిడికి ఉద్యోగం వచ్చేలా చేతామంటే ఈవిడిగారు రికమెండేషన్తో ఆ ఉద్యోగం స్వంతం చేసుకుంది. డబ్బు తీరుబడి అపారంగా ఉన్న ఆవిడ గారికి కాలక్షేపం కోసం ఉద్యోగం. తండ్రి లేని పిల్లలతో నానా అవస్థలు పడుతూ దరిద్రంతో వేగుతున్న ఈమెకి ఉద్యోగం లేదు. ఇదండి మన దేశ చరిత్ర. అలా చాటుగా ఉపన్యాసాలిస్తూ కూర్చునే కంటే ఇది అన్యాయమని గొంతెత్తి నలుగురికి తెలియచేయటం మంచిది అంది ప్రియ. ఏం చేయగలమండి? మనం ప్రయత్నం చేద్దాం. ఫలితం దక్కితే దక్కుతుంది, లేకపోతే లేదు అంది. ఇక వచ్చే వారం మనం చేయబోయే కార్యక్రమం గురించి వివరిద్దాం అంది శ్రీలక్ష్మి. వచ్చే వారం బాలానగర్లో ఉచిత నేత్ర చికిత్సకి ఏర్పాట్లు. అందరూ దాని గురించిన ఆరాల్లో పడిపోయారు. మధుర ప్రేమద చుట్టూ వారు చేరి తర్కిస్తుంటే, ప్రేమద సలహాలు వింటుంటే చూడముచ్చటగా ఉన్నట్టు ముగ్ధురాలు అయినట్టుగా చూస్తుంది. రాత్రి అయింది. గోడ గడియారం 2 గంటలు కొట్టింది. మధుర నిద్రమాత్రలు తీసుకుని మింగపోతుంటే ప్రేమద చెయ్యి వెనుక నుంచి చరాలను వచ్చి ఆ మాత్రలు లాగేసుకుని కిటికీలో నుంచి బయటికి గిరాటేసింది ప్రియా. మధుర ఆశ్చర్యంగా గాబరాగా చూసింది. ఈ మాత్రలు మింగవద్దని చెప్పానా? మళ్ళీ ఎక్కడి నుంచి సంపాదించావు అంది కోపంగా. పెట్టెలో అడుగున ఉంటే తలదించుకుంది. ఏది ఆ పెట్టె ఎక్కడా? ప్రేమద గబగబా వెళ్ళి పెట్టె మూత ఎత్తి వెతికింది. అడుగున 10కి పైగా నిద్రమాత్రలు ఉన్నాయి. ప్రేమద వాటిని గిరాటేస్తుంటే మధుర వచ్చి పట్టుకుని బ్రతిమలాడుతూ, ప్రియా ప్లీజ్ వాటిని పారేయకు అంది. ఎందుకని? నాకు రాత్రివేళ నిద్ర రాదు. అవి అక్కడ ఉన్నాయి కాబట్టే నిద్ర రాదు. ఇప్పుడు చూడు ఇక రాకేం చేస్తుంది? పారేస్తుంది. ప్రియా నేను పడే నరకం నీకు తెలియదు. రాత్రులు చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎక్కడెక్కడి ఆలోచనలు నన్ను రాక్షసుల్లా చుట్టుముట్టి పీక్కు తినేస్తాయి. ఏం ఆలోచనలు చెప్పు? ప్రేమద ఆరాగా చూసింది. ఎన్నని చెప్పను? నేను జీవితంలో చేసిన తప్పులు అనేకం గుర్తుకు వస్తాయి. ఎందుకలా చేశానా అని ఏడుపు వస్తుంది. జీవితం ఒక అమూల్యమైన నగ అని దాని విలువ గ్రహించి దాచుకోవలసింది పోయి వీధిలో గిరాటి కొట్టాను. దాని పాదాల కింద నలిగి నామరూపాలు లేకుండా వికృతంగా అయ్యేలా చేసుకున్నానే అని ఏడుపు వస్తుంది. ప్రియా సాయంత్రం నీ స్నేహితులు వచ్చారే, వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే నాకేవో బాధగా ఉంది. వాళ్ళని నువ్వు ఇంత సగర్వంగా నా స్నేహితులు అని చెబుతున్నావు. నీ స్నేహానికి విలువ ఇచ్చే అర్హత వాళ్ళకి ఉంది. నన్ను స్నేహితురాలిగా వారికి పరిచయం చేశావు. నా గురించి ఏమైనా చెప్పగలిగావా? నా గురించి అసలు వాళ్ళకి తెలిస్తే నీ పరువు ఏమవుతుంది? నాకు ఇదే భయంగా ఉంది. నిద్రే రావటం లేదు. మళ్ళీ అదే ఆలోచన. జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న నా అవివేకత్వాన్ని నేనే క్షమించుకోలేకపోతున్నాను ప్రియా. నేను ఈ ఇంట్లో ఉండను. వెళ్ళిపోతాను. నన్ను పంపేయి. ఉంటే ఎప్పుడు నీకు ఏ అవమానం వస్తుందోనని భయం వేస్తుంది. నా జీవితం అంతా భయమే. తప్పు చేసిన నేరస్తురాలిలా బ్రతకాల్సిందే. నాకిక విముక్తి లేదు. మధుర ఏడుస్తుంటే క్షణంసేపు తదేకంగా చూసిన ప్రేమద ఆమెను భుజాలు పట్టుకుని దగ్గరకు తీసుకుంది. ఇద్దరూ అక్కడున్న మంచం మీద కూర్చున్నారు. మధుర ప్రేమద బడిలో తలదాచుకుని హృదయ విదారకంగా ఏడుస్తుంది. ప్రేమద అనునయంగా అంటుంది, మధు నిన్ను నువ్వు దూషించుకోవటం మానితే కానీ నీకు శాంతి రాదు. సాయంత్రం వచ్చిన వాళ్ళంతా సుఖంగా సంతోషంగా ఉన్నారని నువ్వు అనుకుంటే అది నీ తెలివి తక్కువతనమే అనాలి. వాళ్లలో శ్రీలక్ష్మి జీవితం ఎంత వేదనామయమో తెలుసా? భర్త వేరే యువతితో సంబంధం పెట్టుకున్నాడు. ఇంటికి రాడు. పిల్లలకి తండ్రిని చంపాలన్నంత కోపం. ఇటు పిల్లలకి నచ్చ చెప్పలేక, ఒంటరితనం భరించలేక ఒక్కోసారి ఎంత ఏడుస్తుందో తెలుసా? ఈ బాధ భరించలేనని చనిపోతానని అంటుంది. నేనే నచ్చ చెప్పి ఆపా. భర్త తప్పు చేస్తే పిల్లల్ని ఎందుకు శిక్షించాలి? ఈవిడ చచ్చిపోతే పిల్లల్ని ఆయన అసలే చూడడు. పిల్లలకి తల్లి అంటే ప్రాణం. తండ్రి అన్యాయం చేస్తున్నాడని తెలుసు. కానీ నోరెత్తి ఏమీ అనలేరు. వారి చిన్నతనం, ఆధారపడినతనం అలాంటిది. సగం ఆవిడ మనసుని ఊరటపరుచుకోవటానికే ఈ వ్యాపకం కల్పించుకుంది. సుమిత్రాదేవి అని ఎర్రటి ఆవిడని పరిచయం చేశానే, ఆవిడ జీవితం ఎంత విషాదమో తెలుసా? యాక్సిడెంట్లో ఒకేసారి భర్త, ఇంజనీర్ చదువుతున్న కొడుకు పోయారు. ఆవిడకు డబ్బు బాగానే ఉంది. ఆవిడని కూడా ఇందులోకి లాగానేను. జానకి అని చెప్పానే, ఆవిడ భర్త ఉద్యోగం చిన్నది. ఆర్థికంగా చాలా బాధలతో ఉన్నారు. ఆ బాధలు ఎంత కఠినమైనవి అంటే జానకి భర్త అన్యోన్యంగానే ఉంటారు. కానీ ఆ ఆనందం అనుభవించే యోగం లేకుండా చేస్తున్నాయి. జానకి మేం ఇచ్చే జీతం చాలా ఆసరాగా ఉంది. ఇలా ప్రతి వారికి ఏదో ఒక బాధ. బాధలేని వాళ్ళు లేరేమో మధు. ప్రియా నువ్వున్నావు. నీకేం బాధ ఉందో చెప్పు.
మధుర సూటిగా అమాయకంగా అడిగిన ప్రశ్నకి ప్రియంవద ఒక్క నిమిషం ఆలోచనగా మౌనంగా ఉండిపోయి తర్వాత చెప్పింది. మధు, నేను పడాల్సిన బాధలన్నీ వికీని పెళ్లి చేసుకోకముందే అనుభవించేశాను. నాటి అనుభవం ఆ తర్వాత నా మనసు మీద ఎంత గాఢంగా ముద్ర వేసినాయి అంటే వికీతో నేను గడుపుతున్న ఈ జీవితం ఎల్లకాలం ఇలా ఉంటుందా అని నాకే భయం వేస్తుంది. దేవతలు ఎందుకు నన్ను ఆశీర్వదించారో కానీ నేనిప్పుడు నా భర్తతో పిల్లలతో చాలా సుఖంగా ఉన్నాను. కానీ బాధ, ఒంటరితనం అంటే ఏమిటో నాకు తెలుసు. ఇవి తెలిసిన నేను సుఖంగా ఉండి ఊరికే కూర్చోలేను. ఈ సంఘంలో బాధాపీడితులు, దుష్టభాజనులు ఎంతమంది ఉన్నారు? ఆ దురదృష్టవంతులకు నాకు చేతనైన సాయం చేసి భగవంతుడు నాకు ప్రసాదించిన ఈ సుఖ సంతోషాలకి కృతజ్ఞత చూపించుకోవాలనిపిస్తుంది. బాధగా ఉన్న వారికి చేయూతనిచ్చి సేవలు చేస్తే తప్ప నాకు తోచదు. వికీకి కూడా నా మనసు తెలుసు. అందుకే నన్ను అభ్యంతర పెట్టడు. నీ మూలంగా అతని గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అయినాయిగా ప్రియా. అవును, నిజమే. నా వల్ల ఆ గౌరవం వచ్చినా వికీ నన్ను ఇలాగే చూస్తాడని నా నమ్మకం. అతనికి నా వల్ల వచ్చే గౌరవ ప్రతిష్టలు కాదు ముఖ్యం. ఆ పనుల వల్ల నాకు కలిగే ఆనందమే ప్రధానం. ఆ మాటే ఎప్పుడు అంటాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి ప్రియా. అవును, అందరూ చాలా సులభంగా ఆ మాట అనేస్తారు. నేను జాగ్రత్తగా దీన్ని పెంచి పెద్ద చేసుకుంటున్నానని, ఈ సుఖ సంతోషాలకి నా కృషి దీక్ష చాలా ముఖ్యమని ఎవరూ అనుకోరు. నేను అదే అనుకుంటున్నాను ప్రియా. థ్యాంక్ యూ. నువ్వు పడుకో మధు. నువ్వు నిద్రపోయే వరకు నేను వెళ్ళను అంది. మధుర పడుకుంటే ప్రియమద దగ్గర కూర్చుని తల మీద చేయి వేస్తే నిజంగానే నిద్రపట్టింది. వికీ లోపలికి వచ్చాడు. ప్రియను పిలిచాడు. ప్రియమద వచ్చింది. ఇల్లంతా సందడిగా ఉంది. క్లబ్ మెంబర్స్, సెక్రటరీ, వేరే మహిళా సంఘాల వాళ్ళున్నారు. వాళ్ళు ప్రియమద మెడలో దండ వేశారు. ఇది మన ఆడవాళ్ళ సంఘాలకే విజయం అంది ఒక ఆవిడ గట్టిగా. మనం సుమతిని ఆ ఉద్యోగంలో నుంచి పీకించి అవధాని గారి చెల్లెలికి ఆ ఉద్యోగం వచ్చేలా చేస్తామని, చేయగలమని అనుకోలేదు అంది ఒక ఆవిడ. ప్రియమతి గారు పత్రికలకి వ్రాసిన వ్యాసాలతో దుమ్ము రేపేశారు. ఆ సుమత భర్త ఆ ప్రిన్సిపల్ గారికి ఆ లంచం పెట్టటం, అది ఆయన కర్మకాలి బయటికి రావటం, దాంతో మన పని సులభమయ్యింది అంది ఒక ఆవిడ. పాపం అవధాని గారి చెల్లెలు బాను ప్రియమత కాళ్ళ మీద పడినంత పనిచేసింది. నా పిల్లలకి మీ మహిళా మండలి వారు అన్నం పెట్టారు అంటూ ఏడ్చేసింది. చూస్తుంటే నిజంగా కళ్ళకి నీళ్లు వచ్చేసినాయి అందుకావిడ. పోనీలే బాబు, మహిళా మండలి అంటే అమ్మలక్కల కబుర్లు అనే అపవాదు తీసేశాం. ఆ ఘనత మన ప్రెసిడెంట్ ప్రేమవద గారికే దక్కుతుంది. ఆమె మనల్ని నడిపించే తీరే వేరు అంది ఒక ఆవిడ. మేం మా మహిళా మండలిని మీతో కలిపేయాలని అనుకుంటున్నాం. అప్పుడు మన బలగం పెరుగుతుంది అంది సుభద్ర. ఒక ఆమె దండ తెచ్చి ప్రేమవద మెడలో వేసింది. అరెరే, ఇదేమిటి అంది ప్రియమద. ఈ కీర్తికి మీరే కదా మూలం, అందుకే మీకు ఈ సత్కారం అంది భవాని. ఇంతలో వికీ వచ్చాడు. ఇంటి నిండా ఆడవాళ్ళు, పూలదండలు, కోలాహలం. చాలామంది తెలిసిన వాళ్ళు అతన్ని పలకరించారు. ప్రియమద లాంటి భార్యని పొందిన అతని అదృష్టాన్ని కొనియాడారు. అతను లోపలికి వెళ్లి భార్యని పిలిచాడు. ప్రియమద వాళ్ళని పంపి లోపలికి వచ్చింది. ఆమె మెడలో నుంచి దండ తీసేసిన పూలరేకులు కొన్ని ఇంకా తల మీద నిలిచి ఉన్నాయి. వికీ ప్రియమదని క్షణం సేపు చూశాడు. అతని కళ్ళల్లో ఆనందం, గర్వం మెరిసినాయి. ఇలారా. ఏమిటండి అంది దగ్గరికి వస్తూ. అతను భార్య తల మీద రేకులు తీసి మళ్ళీ చల్లాడు. తర్వాత దగ్గరకు తీసుకున్నాడు. రోజు నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఎందుకండి? ఆఫీసుకు వచ్చిన ప్రతి వ్యక్తి ఇదే మాట. అవధాని చెల్లెలికి ఉద్యోగం వచ్చేలా చేయటం ఎంత న్యాయం? ఈ న్యాయం కోసం ధైర్యంగా పోట్లాడిన నిన్ను, మీ మహిళా మండలిని వారు ప్రశంసిస్తున్నారు. జనంలో నుంచి అసలు చైతన్యం ఎలా రావాలి అంటున్నారు. ఫోన్ చేసి నాకు కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. నేను అంత గొప్ప పని చేశానని అనుకోవటం లేదు. వాళ్ళు ఆయనకి లంచం ఇచ్చినట్లు బయటికి రావటానికి సాయపడిన దుర్గ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చంపినా చంపేయగలరు కదా. అవును, దుర్గకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? నువ్వు కల్పించిందే కదా. లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే ఒక టైపిస్ట్కి అంత ధైర్యమా? అతను భార్యని గుండెలకు అదుముకుంటూ, ప్రియా, నాకు ఈ విషయంలో కూడా చాలా భయంగా ఉంది. ఆ సుమత ఉందే, ఆవిడ మేనమామకి చాలా సత్తా ఉంది. ఆయన కళ్ళు మన మీద పడటం మంచిది కాదు. నేనేం చేశానండి? ఈ విషయంలో అందరూ పొగిడారు కదా అని ఇంకా ఇలాంటివి 10 నెత్తిన వేసుకుంటావేమోనని భయం. ఏమండి, మీరైనా ఈ పిరికితనం నూరిపోసేది? ప్రియా, నాకు అన్నిటికంటే ముందు నీ క్షేమం, మన పిల్లల క్షేమం ముఖ్యం. 100కి 90 మంది ఇలా అనుకుని భయపడబట్టేనండి స్వార్థపరులకి ఇంత ధైర్యం వచ్చి స్వైర విహారం చేయగలుగుతుంది. నా మనసులో భయం చెప్పానంతే. మనకి ఏం లొసుగు జీవితాలు ఉన్నాయని మనం భయపడాలి చెప్పండి? వ్యక్తిత్వం విషయంలో మచ్చలేని జీవితాలు మనవి. మీరు సంపాదించిన డబ్బు మీ కష్టార్జితం.
ఆ సంగతి అందరికీ తెలుసు. మీ వల్ల 10 మందికి ఉపకారమే తప్ప అపకారం ఎప్పుడూ జరగలేదు. మనల్ని ద్వేషించేవారెవరుంటారు చెప్పండి? ద్వేషించేవారు ఉండకపోవచ్చు. కానీ ఈర్ష్యపడేవారు చాలామంది ఉండవచ్చు. మనిషిలో ఏర్పడిన ఈర్ష, ద్వేషం కంటే భయంకరమైనవి. మన జీవితాల్లో మచ్చలు లేకపోవచ్చు. కానీ మన చుట్టూ ఉండే మన ఆప్తుల్లో ఎవరికైనా బలహీనతలు ఉండవచ్చుగా. ఏమిటండి మీరు అనేది? ఆందోళనగా తలెత్తి చూసింది. ఏం లేదు, కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అంతే. భర్త ఇలాంటి హెచ్చరికలు కారణం లేకుండా ఎప్పుడూ చేయడు అని ప్రియంవతికి తెలుసు. మధురికి ఆరోగ్యం పూర్తిగా చిక్కింది. ఇప్పుడిప్పుడే బాగా ఆకలి అవుతుంది. రాత్రివేళ నిద్ర వస్తుంది. ప్రియంవద జీవితంలో, ఆమె ఇంట్లో, ఆమె పిల్లలతో పాటు తను కూడా ఒక విడదీయరాని బంధం అనే నమ్మకం ఏర్పడసాగింది. ప్రియంవద చూసే శిశువిహార్ మధుర చూస్తుంది. ఆ చిన్నారి పిల్లల మధ్య కాలం గడుపుతుంటే మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఒకసారి ఏడుస్తున్న ఒక పాపని ఎత్తుకుని బుజ్జగిస్తుంటే మధుర మనసు పరధ్యాసగా అయ్యేది. తనకి కూడా తన పిల్లలు అనేవాళ్ళు ఉంటే అనిపించేది. ఒకసారి అడుగులు సరిగా రాని చిన్నబాబు నడుస్తూ పడితే గబాల్న వెళ్ళి ఎత్తుకుంది. భయపడిపోయిన ఆ బాబు తల్లి కౌగిలిలా ఆమె గుండెలకి కరుచుకుపోయాడు. వాడిని బుజ్జగిస్తుంటే ఆ చిన్నారి చేతులు మెడ చుట్టూ పడిన స్పర్శ మధుర మనసుకి పరవశం తెప్పించింది. అదొక రకమైన హాయి. ఆ హాయి ఎంత ఆహ్లాదంగా ఉంది. మధుర మనసులో ఆశల చివుళ్ళు మొలకెత్తసాగినాయి. నేను తప్పు చేశాను, నిజమే. నా తప్పు నేను తెలుసుకున్నాను. తెలిసి తెలియని వయసులో యవ్వనం అది కల్పించే శారీరక సుఖమే ఆడదాని జీవితానికి పరమార్థం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అది జీవితం కానే కాదు అని. పిల్లలు, సంసారం లేని స్త్రీ జీవితం పరిపూర్ణం కానే కాదు. జీవితంలో దిగజారాను. ప్రియవద చేయూతనిచ్చింది. ఇప్పుడు ఈ జీవితం ఎంత అపురూపంగా అనిపిస్తుంది. మళ్ళీ స్త్రీగా, సంపూర్ణమైన స్త్రీగా బ్రతకాలనే ఆకాంక్ష బలంగా నానాటికి పెనవేస్తుంది. తనకి పిల్లలు కావాలి. ప్రేమలు, అందాలు, ఆర్భాటాలు అవేం వద్దు. ఆ అమ్మ అని పిలిచే తోడు. ఆ ఆసరాతో జీవితం ఆశాంతం హాయిగా బ్రతకవచ్చు. ఆ మగవాడికి అందచందాలు ఉండనవసరం లేదు. దర్జాలు, డాబు, సరులు అసలే వద్దు. తనని ఒక స్త్రీగా, తోడు నీడగా గౌరవించి జీవితం పయనించే అవకాశం ఇస్తే చాలు. తనకి పిల్లలని ప్రసాదించగలిగే పూర్ణ పురుషుడు అయితే చాలు. జీవితం అంటే ఏమిటో, స్త్రీ దేనికోసం బ్రతకాలో తనకి ఇప్పుడు అర్థమవుతుంది. మధురికి తల్లి గుర్తుకు వచ్చింది. ఆవిడని తను ఎంత బాధ పెట్టింది, ఎంత తృణీకరించింది. అసలు సిసలైన ఆవిడ ప్రేమని నేల తన్ని నకిలీ నిగారింపుతో మిలమిలలాడిన డాని ఆకర్షపు వేపు శలభంలా పరిగెత్తింది. స్త్రీని ఒక మాతృమూర్తిగా, అంటే తల్లిగా, తన బిడ్డలకి ప్రసాదించే తల్లిగా చూడగలిగిన పురుషుడు భర్తగా రావటం ఎంతో అదృష్టం. మధురికి చాలా పట్టుదలగా ఉంది. ప్రియమద మళ్ళీ ఒక మనిషిగా బ్రతకటానికి తనకు అవకాశం కల్పించింది. ఈసారి తను మహనీయమైన ఈ బ్రతుకుని అపురూపంగా దాచుకోవాలి. నిండుగా మనసారా అనుభవించాలి. ఇన్నాళ్ళు భయంతో, కలతలతో, కన్నీళ్లతో, నిమిషం నిమిషం ముందు క్షణంలో ఏమవుతుందోననే ఆదుర్తతో బతికింది. ఇప్పుడు అలా కాదు. శాంతం, చల్లగా వీచే ఈ గాలిని చూస్తే ఆనందం. ఎగిరే ఆ పిట్టలను చూస్తే పరమానందం. కళకళలాడే ఆ నీరెండ, దాన్ని తరిమే ఆ నీడలని చూస్తే మరీ మరీ ఆనందం. ఎందుకో వాటి బ్రతుకులో ఉండే స్వేచ్ఛని, నిష్కల్మషతని చూసి. అవి ఎవరికీ అన్యాయం చేయవు, ఎవరి ఆనందాన్ని హరించవు. మనిషి కూడా అలాగే బ్రతకాలి. ఎవరి బ్రతుకు వారు బ్రతకవచ్చు. అందులో తప్పేం లేదు. సాటివారికి ద్రోహం చేయకూడదు. వారి ఆనందం కబళించకూడదు. స్వార్థ బుద్ధి, కపట వృత్తి ఒక మనిషికే ఉన్న మనోరోగాలు. ఇవి మానవజాతికి పెట్టిన చీడలవుతున్నాయి. బెల్ మోగింది. మధుర ఉలిక్కిపడింది. పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. మధుర తాళం వేసింది. బయటికి వచ్చింది. అక్కడ ఒక కారు ఆగి ఉంది. అందులో నుంచి ఒక యువతి దిగి వచ్చింది. నా పేరు సుమతి. నేను మా చెల్లెలి కొడుకుని ఇక్కడ చేర్చాలని అనుకుంటున్నాను. ఎప్పుడు రావాలి అంది. రేపు రండి అంది. దీన్ని చూసేది ఎవరు? ప్రియమద. ఐసి, ఇక్కడ మీరేం చేస్తారు? సెక్రటరీని. జీతం ఇస్తారా? నేను ఆమె స్నేహితురాలిని. స్నేహితురాలు అంటే? మధురికి చిరాకు వేసింది. ఏమిటి ఆరాలు? వెళ్ళబోయింది. ఆమె బ్యాగ్లో నుంచి ఒక ఫోటో తీసింది. ఇతను మీకు తెలుసా? అది చూడగానే మధుర తుల్లిపడింది. ఫోటోలో నుంచి డానీ నవ్వుతున్నాడు. అతని ముఖం ఆ చిరునవ్వు కాటువేయబోతున్న పాములా ఉన్నాడు. తెలియదా అంది విసురుగా. తెలియదు. ఇలా అబద్ధాలు ఆడే వ్యక్తి ప్రియమతికి స్నేహితురాలా? ఊర్ ప్రియమద. తన చుట్టూ వాళ్ళు చాలా నీతిమంతులు అని ఆవిడ గారికి గర్వం కదా. నోర్ముయండి. మీరెవరూ నాకు తెలియదు. ప్రియమద నా స్నేహితురాలు.
ఆమెను ఏదైనా అంటే మీరెవరైనా సరే పళ్ళు రాలగొడతాను. మధుర ఆవేశంగా చూస్తూ అంది. సుమతి విరగబడి నవ్వింది. నవ్వుతూనే వెళ్ళి కారులో కూర్చుంది. కారు వెళ్ళిపోయింది. మధుర అచేతనరాలిలా నిలబడిపోయింది. సుమతి అంటే మధురకు గుర్తు వచ్చింది. మధుర ఇంటికి రాగానే ప్రేమవతికి చెప్పింది. ఆ సుమతే, సందేహం లేదు. నా మీద కసితో ఏదో చేయాలని వచ్చింది. ఈసారి వస్తే మర్యాదగానే మా శిశు విహార్లో ఖాళీ లేదని చెప్పి పంపేయి అంది ప్రియ. ఆ మర్నాడు సుమతి రాలేదు. కానీ ప్రేమవతి చెడిన స్నేహితురాల్ని దగ్గరికి తీసి ఇంట్లో పెట్టుకున్నట్టు ఆమె వివరాలు పేపర్లో వచ్చినాయి. న్యాయం కోసం పోరాడతాం అనే మహిళా సంఘం ముసుగుచాటున చేస్తున్న స్వార్థ కలాపాలు అని శీర్షిక. అందులో మధుర గురించి ప్రస్తావన ఉంది. మధుర గురించి ఆరాలు గుసగుసలు బయలుదేరాయి. వికీ ఇంటికి రాగానే చిరాకుగా అన్నాడు. నన్ను ఫోన్ చేసి అందరూ అడుగుతున్నారు, ఏమని చెప్పాలి అన్నాడు. మధుర నా స్నేహితురాలు అని చెప్పండి. వాళ్ళు దానికి కథలు అల్లెట్లున్నారు. అల్లనియండి, మనకేం భయం. నీకేం లేదు, నువ్వు ఇంట్లో కూర్చుని చెబుతావు. అలా బయటికి రా, తెలుస్తుంది అన్నాడు వికీ. అతను ఆఫీసుకి వెళ్ళగానే భార్యకి ఫోన్ చేశాడు. సారీ ప్రియా, ఆవేశంగా మాట్లాడాను కదూ. అందరూ ఏదేదో అంటుంటే చిరాకు వచ్చేసింది. నేను కూడా అదే అనుకున్నానులేండి అంది ప్రేమద. ఇంకెప్పుడు ఆవేశపడను. అయినా నువ్వేం చెడ్డ పని చేశావని నేను కోపం తెచ్చుకున్నట్టు వికీ అన్నాడు. మేడం శ్రీలక్ష్మి మనకి ఇక సెక్రటరీగా ఉండనని అంటుంది. భావాన్ని వార్త మోసుకువచ్చింది. ఎందుకట? ఆవిడని ఇంట్లో వాళ్ళు తిడుతున్నారట. పేపర్లో పేరులు రావటం ఇష్టం లేదట. సరే, ఆవిడని రిజిగ్నేషన్ పంపమను. మనం వేరే మనిషిని సెలెక్ట్ చేసుకుందాం. భవానీ వెళ్ళిపోతూ ఆగి, ప్రియమది గారు, మీకంటే చిన్నదాన్ని, చెప్పకూడదు కానీ ప్రమాదం వస్తుంటే హెచ్చరిక చేయాలి కదా. ఏమిటా ఉపోద్ఘాతం అంది ప్రియమద. మీరు మధురని మీ ఇంట్లో ఉంచి పంపేయండి. భవానీ, నాకు తెలుసు, నీ హెచ్చరికలకి థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళవచ్చు. సారీ మేడం, మీకు చెడ్డ పేరుని తెచ్చేవారని ప్రోత్సహించటం పిరికి వారికి ఇక్కడ స్థానం లేదు భవానీ. అలా అనుకుంటే చివరికి మీరు ఒక్కరే మిగలాల్సి వస్తుందేమో భవానీ ధైర్యంగానే అనేసి వెళ్ళిపోయింది. అప్పుడే ప్రియమతికి ఏదో చెబుదామని ఆ గదిలోకి వస్తున్న మధుర ఈ సంభాషణ విననే ఉంది. నవ్వుతూ వచ్చిన ఆమె ముఖం పాలిపోయింది. ఆ రాత్రి మధురకి నిద్రే రాలేదు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రియంవదని తన వేలుతోనే తన కన్ను పొడుచుకునేట్టు చేయాలని వ్యూహం పన్నుతున్నారా? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే? మర్నాడు కాఫీ తాగుతుండగా మధుర ఈ సంగతి ఎత్తింది. ప్రియా, కొద్ది రోజులు నేను ఎక్కడైనా ఉండి వస్తాను. ఎక్కడికెళ్తావు? పేపర్ చూస్తూ అంది. ఎక్కడికో అక్కడికి. అంత కర్మేం పట్టింది? ప్రియమద అక్కడి నుంచి లేస్తూ అంది. పిరికిదానిలా పారిపోతే లోకం ఎప్పుడూ వెంటపడి తరుముతుంది. ఎప్పుడో ఒకసారి ఎదురు తిరిగి నిలబడాలి. తప్పదు. ఎక్కడికో వెళ్ళటం మార్గం కాదు. ఉండి నువ్వేమిటో నిరూపించుకోవటం ఒక్కటే దోవ. ఈ సంగతి నా దగ్గర ఎత్తవద్దు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంది. మధుర మ్రాన్పడినట్టు కూర్చుండిపోయింది. ఇంకా డ్రైవరు రాలేదు. ప్రియమద పిల్లల్ని దింపటానికి స్కూలుకి వెళ్ళింది. హలో, ఫోన్ మోగుతుంది. మధుర వెళ్ళి ఫోన్ తీసింది. హలో, అవతల నుంచి వినిపించింది. ఎవరు? మధు, నేను నీ హార్ట్ బీట్ని. ఆ గొంతు స్పష్టంగా వినగానే మధుర నిటారుగా అయింది. డియర్, నాకే అందనంతగా ఎంత ఎత్తుకు ఎదిగిపోయావు. ఎంత చక్కని మేడ, ఎంత గౌరవమైన కుటుంబం. ఆ కంఠంలో పాము బుసలాంటి వ్యంగ్యం. షటాఫ్, ఫోన్ పెట్టేసింది. మధు, నీ హార్ట్ బీట్ని. ఆ మాట వినగానే నిజంగా పల్స్ రేట్ పెరిగింది. ఆవేశంతో ఆయాసం అనిపిస్తుంది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఒళ్ళంతా సెగలు చిమ్ముతున్నట్టు ఆవిరి. కణతలు పగిలిపోతున్నట్టు ఆవిరి. ఫోన్ మళ్ళీ మోగింది. మధుర తీయలేదు. పని మనిషి పరుగెత్తుకు వచ్చింది. మధుర లేచింది. పని మనిషి వెళ్ళిపోయింది. హలో, అవతల నుండి డానీ అన్నాడు. మధుర మాట్లాడలేదు. ఆ రాక్షస కంఠం కనిపిస్తే పిసికి చంపాలనిపిస్తుంది. హలో, హలో అరుస్తున్నాడు డానీ. మధుర వింటుంది. హలో, ఇంకా అరుస్తున్నాడు. ఇంతలో ప్రియ వస్తున్నట్టు మాట వినిపించింది. మధుర ఫోన్ పెట్టేసింది. ఎవరు ఫోన్ అడిగింది ప్రియమద. రాంగ్ నెంబర్ అంది. మళ్ళీ మోగింది. మధుర లేచి రాంగ్ నెంబర్ ప్లీజ్ అని పెట్టేసింది. మధుర ఆ రాత్రి నిద్రపోలేదు. డానీకి తను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది? ఆ రాక్షసుడు ఇక్కడికి వస్తే ఆమెకి చెమటలు పట్టాయి. హఠాత్తుగా మొండి ధైర్యం వచ్చింది. వస్తాడా? రాని. తనిప్పుడు ఒంటరి మనిషి కాదు. ప్రియంవద, వికీ తనకి తోడు ఉన్నారు. వస్తే పళ్ళు రాలగొడుతుంది. కానీ ఆ గొడవ జరిగితే దానివల్ల ఎన్ని పుకార్లు వస్తాయో. మధుర మనశ్శాంతి మళ్ళీ సమూలంగా నాశనమయ్యింది. సుడిగుండంలో కొట్టుకుంటున్న తనకి లైఫ్ బోట్ల ప్రియంవద చెయ్యి ఆసరా ఇచ్చింది. తను పైకి రావటానికి, ప్రాణం రక్షించుకోవటానికి పెనుగులాడుతుంది.
ఇంతలో డాని కింద నుంచి కాళ్ళు పట్టుకుని మళ్ళీ ఆ సుడిగుండంలోకి మధురకి ఇది ప్రాణానికి తగిలిన పోరాటంలా ఉంది. ప్రియంవద పిల్లలు పార్కులో తిరుగుతున్నారు. మధుర అక్కడ ఒక చోట కూర్చుంది. మధుర పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చుంది. డాని ఫోన్ల మీద వెంటాడుతున్నాడు. తన దగ్గరికి రాకపోతే వికీ పేరు పేపర్లోకి ఎక్కేలా చేస్తాడట. మధురతో తనకి ఉన్న సంబంధం పేపర్లో వేయించి అతని పరువు మంట కలుపుతాడట. వికీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడట. ఇవేవి జరగకుండా ఉండాలంటే మధుర వచ్చి తన హోటల్ బ్లూ డైమండ్లో కలుసుకోవాలట. వాడిని జైలుకు పంపించిందే నిద్రపోడు. కానీ ఇదంతా జరిగితే నష్టం ఎవరికి? వాళ్ళ కుటుంబానికే. తన కంఠంలో ప్రాణం ఉండగా అలా జరగనియదు. కానీ ఏం చేయటం? ఏమిటి మధు, అలా ఉన్నావేమిటి? అంది ప్రియవద. ఆమె ఉలిక్కిపడింది. దగ్గరగా వచ్చిన ప్రియని తను గమనించలేదు. ఇంటికి వెళదాం పదా అంది. అందరూ నేరుగా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి మధుర భోజనం దగ్గర కూడా మౌనంగానే ఉంది. అన్నం కెలుకుతూ ఉంది. ఆమె ఆలోచించి డానీని కలవటానికి నిశ్చయించుకుంది. హోటల్ రూమ్లో కాలింగ్ బెల్ మోగింది. డానీ వచ్చి తీశాడు. ఎదురుగా మధుర నిలబడింది. ఆమెను చూడగానే అతని ముఖంలో రాక్షసానందం కనిపించింది. వచ్చావా? 24 గంటలు టైం ఇచ్చాడు. మధుర ప్రియంవదికి ఇదంతా చెప్పేద్దామనుకుంది. కానీ చెబితే ప్రియంవదిని ఇక ఎవరూ ఆపలేరు. డానీ అంత చూస్తుంది. వికీ కూడా ఊరుకోడు. రావనుకున్నాను సుమా, నా ఆలోచనలు తలకిందులు చేశావు హాని అంటూ ఆమె చేయి పెట్టి దగ్గరికి లాక్కుని తలుపు వేశాడు. ఆమె ఒక్క విదిలింపుతో అతన్ని అవతలికి తోసింది. డానీ తనకి అలవాటైన చిరునవ్వు నవ్వాడు. ఆమె అతన్ని చూస్తుంది. ఒకప్పుడు ఆ చిరునవ్వుకి తను ఎలా మోసపోయింది. ఇప్పుడు ఆ చిరునవ్వు వెనుక ఉన్న విషయం తెలుసు. అది ఎదుటివారి మెడకి వేసే ఉచ్చు అని తెలుసు. ఆ కళ్ళల్లో నువ్వు అందరిలోకి ప్రత్యేకం సుమా అనే భావం అతని దుర్మార్గపు మనసు విసిరే బాణం అని తెలుసు. కూర్చో అన్నాడు మంచం వైపు చూపిస్తూ. ఏమిటో నువ్వు మాట్లాడాల్సింది అంది. బాప్రే, మరీ అంత బిజినెస్లా మాట్లాడితే ఎలా మధు? అతనేదో చెప్పబోయాడు. షటప్ అరిచింది. నువ్వు అడగబోయేదేమిటో చెప్పు. నువ్వు నా భార్యగా నా దగ్గరికి వచ్చేయాలి. అతను సూటిగా జవాబు చెప్పాడు. భార్య? ఆమె కంపరంగా చూసింది. ఎన్నో భార్యను నేను. ఎంతమంది ఉన్నా నీ ప్రత్యేకత నీదే. అవును, ఇప్పుడు గుర్తుకు వచ్చింది. డెస్టిట్యూట్ హోమ్లో అనారోగ్యంతో చావుకి సిద్ధమైనప్పుడు. ఆమె కంఠం వణికింది. నాకు తెలియలేదు, నేను బిజీగా ఉన్నాను. నాకు నువ్వు ఉత్తరం రాసావా? ఉత్తరం? ఆమె పళ్ళు బిగిసినాయి. బొంబాయి హోటల్లో డబ్బు కట్టకుండా అర్ధరాత్రి వేళ నన్ను వదిలి కేరళ బిజినెస్ మ్యాన్ బ్యారోతో నువ్వు సిలోన్ వెళ్ళిపోయినప్పుడు నువ్వు నాకు ఉత్తరం రాసావా? పోలీసులు వచ్చి పట్టుకుంటే ఒక రాక్షసుడు దయామయుడిలా నటిస్తూ వచ్చి బిల్ కట్టి తనతో మధ్యప్రదేశ్ లాక్కు వెళితే ఛీ, నా వల్ల తప్పైంది. నేను పశ్చాత్తాపడుతున్నాను, సరేనా? చేతులు జోడించాడు. నీ నటన చాలించు. నువ్వు నా జోలికి రాకు. నా బ్రతుకు నన్ను బ్రతకని. సరే, నేనంటే నీకు ఇష్టం లేకపోతే నా దగ్గర ఉండమని ఎందుకు బలవంతం చేస్తాను? ఈ దేశంలో ఆడవాళ్ళకి కొరత. అందులో నాలాంటి సరసుడైన మగాడికి పెళ్లి కాని పిల్లలు, పెళ్ళయ్యి భర్త ఉండి తృప్తి లేని గృహిణులు కోకొలలు. సరే, నువ్వు నా భార్యగా రావటానికి ఇష్టం లేకపోతే ఒక పని చెయ్యి. ఏమిటది? మీ వికీ ఇంట్లో ఒక ఫైలు ఉంది, అది నాకు తెచ్చి ఇయ్యి. నాకు పిచ్చి ఉందా? నేను అలాంటి పని చేస్తాననుకున్నావా? నువ్వు చేస్తావనే అనుకోలేదు. నువ్వు చేసి తీరేట్టుగా పరిస్థితులు నేను తెస్తాను. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఫైలు తెచ్చి ఇవ్వాలి. షటప్. అతిగా మాట్లాడితే ఆ తర్వాత నీకే నష్టం. నీకు తెలుసుగా, నన్ను తిట్టిన ఎవరిని నేను వదలనని. నన్నెవరైనా తిరస్కారంగా మాట్లాడితే కాళ్ళు పట్టుకునేలా చేస్తానని అని డానీ ఒక ఫైల్ తెచ్చాడు. అది ఆమెకు అందిస్తూ, చూడు, ఇది కూడా ఆ ఫైల్కి కాపీయే. అది తీసి ఆ స్థానంలో ఇది పెట్టు. కాగితాలు అన్నీ ఒకటే. ఒక 2 కాగితాలు మాత్రం ఆ ఫైల్లో ఎక్కువ ఉన్నాయి. అవి అందులో నుంచి తప్పిస్తే ఒక కోటీశ్వరుడి ప్రాణం పరువు రక్షించిన వాళ్ళమవుతాం. అందుకు ప్రతిఫలంగా అతను నాకు 20 లక్షలు ఇస్తానని అన్నాడు. 20 లక్షలు? ఆఫ్టర్ ఆల్ 2 కాగితాలు ఒక ఫైల్ నుంచి తప్పించినందుకే. ఇందులో నీకేం కష్టం ఉండదు. ఫైల్ మొత్తం ఎత్తుకు వస్తే వికీకి అనుమానం వస్తుంది. 2 కాగితాలు తెస్తే అతను ఇప్పుడప్పుడే చూడడు. పోలీసు అధికారులు కోర్టులో తెచ్చి చూపమన్నప్పుడు అవి ఉండవు. ఎక్కడ పోయినాయి, ఎలా పోయినాయి అని అతను ఆరా తీసుకునే లోపల మన పని అవుతుంది. ఫైల్ చేతిలో పెట్టి అన్నాడు. చేతిలో ఫైల్ పట్టుకుని దిగ్భ్రాంతితో వింటుంది మధుర. ఇతనికి ఇలా అడగటం ఎంత ధైర్యం? నువ్వు ఈ పని చేయకపోతే నీ గురించి రచ్చ తప్పదు. నిన్ను వాళ్ళు మెడపెట్టి ఇంటిలో నుంచి గెంటుతారు. నీ ఇష్టం, ఏ మార్గం ఎన్నుకుంటావో. నిశ్చేష్టురాలులా నిలబడిపోయింది. ఏమంటావు? మధుర ఒంటి మీదకి స్పృహ వచ్చింది. చేతిలో ఫైల్ మంచం మీద గిరాటు పెట్టింది. డానీ చెంప మీద ఈడ్చి కొట్టింది. గిరుక్కున వెనక్కి తిరిగి తలుపు తెరుచుకుని వెళ్ళిపోయింది. 4 రోజులు గడిచినాయి.
ఆ రోజు ఉదయం వికీ పడక గది నుంచి ఉన్నట్టుండి కేకలు పెట్టాడు. ప్రియా, ప్రియా. ఆ, ప్రియమద పలికింది. ఏమిటండి? అతని కంఠం పలికే తీరుకి హడలిపోతూ పరిగెత్తుకు వచ్చింది. బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. ఇక్కడ లాకర్లో పెట్టిన ఆకుపచ్చ రంగు ఫైల్ నువ్వు తీసావా? నేను తీయలేదే. ఏమైంది? నాకు తెలియదండి. హరిలాకి సంబంధించిన ఫైల్ అది. అదే. అదేమిటి, అక్కడే ఉండాలిగా. ప్రియమద చప్పున వచ్చి తను కూడా వెతికింది. వికీ ప్రాణప్రదంగా దాచిన ఆ ఫైల్ అక్కడ లేదు. ఏమై ఉంటుంది? అదే నాకు అర్థం కావటం లేదు. అది కనిపించకపోతే హరిలాల్కి మన ఇల్లు పరువే కాదు, మన జీవితాలే అమ్ముడుపోతాయి. మై గాడ్, ఏమై ఉంటుంది? నువ్వేమీ పొరపాటుగా తీయలేదు కదా? తీయలేదండి, కంగారుగా అంది. అతను తల పట్టుకుని కూర్చున్నాడు. 2 రోజుల తర్వాత. ఈ 2 రోజుల నుంచి వికీ ఇంట్లో పిల్లల నవ్వులు కూడా వినిపించటం లేదు. అది భయంకరమైన నిశ్శబ్దంగా ఉంది. వికీ ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాడు. ఆ ఫైల్ అతని జీవిత సమస్య. అది ఎలా పోయిందో అతనికి అర్థం కావటం లేదు. మధురికి ఇంకా ప్రియమత చెప్పలేదు. వికీ ఎందుకంత చికాకుగా ఉన్నాడో మధురికి అర్థం కాలేదు. ప్రియా మాట ప్రకారం పిల్లల్ని శబ్దం చేయకుండా వాళ్ళకి కథలు కబుర్లు చెబుతూ వాళ్ళ గదిలోనే కాలక్షేపం చేయసాగింది. ఆ రోజు మధ్యాహ్నం వికీ వచ్చాడు. అతను వస్తూనే పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ వచ్చాడు. ప్రియా, ఇల్లు దద్దరిల్లేలా పిలిచాడు. మధుర దగ్గర కూర్చుని పుస్తకం చూస్తున్న ప్రియంవద లేచి వచ్చింది. అతను ఒక ఫోటో ప్రియంవద ముఖం మీద గిరాటు పెట్టాడు. ప్రియంవద తీసుకుని చూసింది. అది మధుర డానికి హోటల్ రూమ్లో ఫైలు ఇస్తున్న దృశ్యం. మధుర ఇస్తుంటే డాని తీసుకుంటూ కృతజ్ఞతగా చూస్తూ ఏదో అంటున్నాడు. వికీ అరుస్తూ అన్నాడు. స్నేహితురాలు అంటూ ఇంట్లో చేర్చావు. ఎక్కడికైనా పంపిద్దామంటే వినలేదు. ఆ మనిషిని మన ఇంట్లో శనిలా చేర్చావు. ఇప్పుడు నువ్వు, నేను, పిల్లలు అడుక్కు తిందాం. దాన్ని గెంటై, తక్షణం ఇంట్లోంచి గెంటై అరిచాడు. మధుర ఈ మాటలు వినగానే గుమ్మం దగ్గరికి వచ్చింది. ప్రేమద అంటుంది. ఏమండి, ఇదేదో మోసంలా ఉంది. మరుక్షణంలో ప్రియ చెంప చెల్లుమంది. వికీ ఈడ్చికొట్టిన దెబ్బకి బిత్తరపోయింది. మోసం చేసింది నువ్వు. ఇన్నాళ్ళు నువ్వు నా గురించి ప్రాణం ఇచ్చే మనిషివి అనుకున్నాను. నాకంటే, ఈ ఇంటి పరువు కంటే, చివరికి మన పిల్లల కంటే ఆ శని మొహందే ఎక్కువ అని రుజువు చేశావు. ఇంట్లో ఉన్న తాళాలు నీ దగ్గర ఉంటాయి. ఆ తాళాలతో అలమరా తెరవటం నీ వెంట ఉండే ఆవిడగారికి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? చాలు, ఆవిడగారు చేసిన ఉపకారానికి నెత్తన పెట్టుకుని ఊరేగు. ఆ మనిషిని ఇంట్లోంచి గెంటే వరకు నేను నీ మొహం చూడను. దాన్ని నరికి చంపినా పాపం లేదు. నా పిల్లల మొహం చూసి ఊరుకుంటున్నాను. వాళ్ళే కనుక లేకపోతే నరికి పారవేసి జైలుకి వెళ్ళేవాడని. వికీ ఆవేశంగా పెద్ద పెద్ద ఆంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. మధురికి సంగతి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. ప్రియా అంటూ దగ్గరికి వచ్చింది భయంగా. ప్రియమద తిరిగి చూసింది. ఆ కళ్ళల్లో ఈ ప్రపంచంలో ఉన్న అసహ్యం, ఏవగింపు అంతా పోగు చేసినట్టుగా ఉంది. ఈడ్చి మధుర చెంప మీద కొట్టింది. ఆ ఫోటో ఆమె మీద గిరాటు పెట్టి అక్కడి నుంచి పరిగెత్తి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. మధుర ఫోటో చూసింది. డానీ తను ఆ ఫైల్ని పట్టుకున్న ఫోటో అది. కాలసర్పం లాంటి డానీ తనని ఇంతలా కాటువేశాడు. ఈ విషయం తనకే కాదు, తనకి ఆశ్రయం ఇచ్చిన ప్రియని, వికీని, పిల్లల జీవితాలని హరింపచేస్తుంది. తనకి ఆలంబనైనందుకు వారికింత భయంకరమైన శిక్ష. భగవాన్, నేను ఆ డిస్ట్రిక్ట్ హోంలో ఎందుకు చచ్చిపోలేదు? మధుర మనసుకి వికీ మాటలు ఈటెల్లా తగులుతున్నాయి. స్వంత చెల్లెలా ఎంత బాగా చూశాడు. ప్రియమద కళ్ళల్లో తిరస్కారం మధురని నిలువునా నీరు చేస్తుంది. ఆ క్షణంలో అక్కడ ఏదైనా ఎలక్ట్రిక్ వైరుని పట్టుకుని ప్రాణం హరింప చేసుకోవాలనిపించింది. తనకి తాను తమాయించుకుంది. దీనికి కారణమైన డానీని ముందు హతం చేయాలి. అతన్ని తను వదలదు ఇక. మధుర విసవిస బయటికి వెళ్ళింది. డానీ కాలింగ్ బెల్ విని బయటికి వచ్చి తలుపు తీశాడు. మధురని చూడగానే ఎగదిగా పరిశీలిస్తూ, ఓ వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. వాళ్ళు గెంటేశారా అన్నాడు. మధుర లోపలికి వచ్చి తలుపులు వేసింది. ఒక దెబ్బకి 2 పిట్టలు వచ్చాయి. నిన్ను వాళ్ళు ఇంట్లోంచి గెంటేశారు. నా భార్య నా దగ్గరికి వచ్చింది. రా, మనం మొదటి రాత్రిని గుర్తు చేసుకుందాం. ఇంతమంది ఆడవాళ్ళని చూశాను కానీ నీవిచ్చిన సుఖం ఎవ్వరూ ఇవ్వలేరు రా డియర్. మధుర మంచం దగ్గరికి వచ్చింది. అతను మంచం మీద కూర్చున్నాడు. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళం. ఆ రోజు మీ అమ్మని నాన్నని వదిలి వచ్చావు. ఈరోజు నీ ఫ్రెండ్ని వదిలి వచ్చేట్టు నేను చేశాను. మధుర అతన్ని వెనక్కి తోసింది. అతను వెలకిలా పడ్డాడు. మధుర చెంగున ఎగిరి అతని మీద కూర్చుంది. చేతిలో అతడి కంఠం దొరకపుచ్చుకుని గట్టిగా పిసకసాగింది. అరెరే, ఇదేమిటి? నన్ను చంపుతావా? అతను పెనుగులాడి విడిపించుకుని ఆమె చెంప మీద కొట్టాడు. ఇద్దరూ పెనుగులాడారు. ఆమె చేతులకి 1000 చేతుల బలం వచ్చింది. అపరకాళిలా ఉంది. జుట్టు విడబడింది. ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి. కనుగుడ్లు పెద్దవి చేసి చూస్తుంది.
అక్కడ యాపిల్ కోసే చాకు తీసి అతని పొట్టలో కసిక్కిన పొడిచింది. ఒకసారి కాదు, 2 సార్లు, 3 సార్లు. కసితీరా, ఓపిక ఉన్నంత వరకు, దాహం తీరే వరకు, వికీ వాళ్లకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం జరిగే వరకు. డానీ అతి కష్టం మీద ఫోన్ తీశాడు. హలో హలో, ఒక పిచ్చిది నా గదికి వచ్చి నా మీద పడింది, కత్తితో పొడుస్తుంది. అతను మళ్ళీ తెవ్వమన్నాడు. కంఠంలో దిగబడింది చాకు. 10 నిమిషాల్లో హోటల్ యాజమాన్యం తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. మేనేజర్, బాయ్స్, గోర్ఖా అందరూ కలబడి ఆమెను పట్టుకున్నారు. మధుర చీర ఊడిపోయింది. జుట్టు విరబోసినట్టు ఉంది. రొప్పుతూ చేతులు చూస్తూ, నన్ను అరెస్టు చేయండి, నేను వాడిని చంపాను అంది. ఆ రూపం నిజంగా పిచ్చిదానిలాగే ఉంది. మధురని అరెస్టు చేశారు. మధుర పిలుపు వినిపించింది. శూన్యంలోకి చూస్తున్న మధుర తల తిప్పి చూసింది. ఎదురుగా ప్రియమద. మధు. ప్రియమద చేయి చాచింది. మధుర దూరంగా జరిగి, వద్దు ప్రియా, నన్ను తాకితే నువ్వు మైలపడతావు, నీకు అపవిత్రత అంటుకుంటుంది. అలా అనుకు మధు. ఫైల్ పోయిన ఆవేశంలో నిన్ను అన్నందుకు నేను వికి ఎంతో సిగ్గుపడుతున్నామో తెలుసా? ఆ ఫోటో మా మధులు పోగొట్టింది. ఆ ఫైల్ దొరికింది. ఎక్కడా? డానీ గదిలో. నేను నేను ఇవ్వలేదు ప్రియా. ప్రియమద మధురని దగ్గరికి తీసుకుని గుండెలకు అనుముకుంది. నాకు తెలుసు. వికీ సిఐడి ఫ్రెండ్ భాస్కర్ ఉన్నాడు. అతనికి చెప్పాడు ఫైల్ విషయం. అతను ఆరా తీస్తే జరిగింది తెలిసింది. డానీ కావాలని నిన్ను అలా ఫోటో తీశాడు. నువ్వు ఇవ్వవని అతనికి రూఢిగా తెలుసు. మన పని మనిషిని వల్లో వేసుకున్నాడు. అది నేను స్నానం చేసేటప్పుడు ఆ బీరువా తెరిచి ఆ ఫైల్ తీసుకుని వెళ్ళి డానీకి ఇచ్చింది. దాన్ని చితక తన్నితే ఈ విషయం బయటికి వచ్చింది. పార్కులో పిల్లల్ని ఆడుకోవటానికి తీసుకెళ్ళినప్పుడు డానీ పని మనిషితో మాట్లాడేవాడని పిల్లల ద్వారా తెలిసింది. మధు, వికీ నిన్ను విడిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రియా. మధుర ఏడ్చేసింది. మధుర జైలు నుంచి విడుదల అయ్యింది. వికీ, ప్రియంవద, పిల్లలు అందరూ కలిసి మధురని తీసుకువెళ్ళటానికి వచ్చారు. కానీ మధుర అక్కడ లేదు. జైలు సూపరింటెండెంట్ ఒక ఉత్తరం ఇచ్చాడు. ప్రియా, వికీ, మీరిద్దరూ నన్ను తీసుకువెళ్ళటానికి వస్తారని నాకు తెలుసు. అందుకే నేను ముందే వెళ్ళిపోతున్నాను. ప్రియా, వికీ, నన్ను మన్నించండి. నేను మీ ఆత్మీయత, ఆదరణలో కొత్త జీవితాన్ని పొందాను. కొన్ని సంవత్సరాలు దూరంగా బ్రతుకుతాను. నేనెవరో తెలియని చోట జీవితం ప్రారంభించి పరువు మర్యాదలతో మీ పక్కన నిలబడే అర్హత గల వ్యక్తిగా తిరిగి వస్తాను. నేను తప్పక తిరిగి వస్తాను. నేను ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు ఆత్మీయులైన మీరు ఉన్నారు. నాకు మీరు ప్రాణం ఇస్తారు. నా ఆరోగ్యం కూడా బాగుంది. నేను కష్టపడి బతకగలను. డానీ రాకతో నా జీవితానికి చీడపట్టింది. కొన్ని సంవత్సరాలు నా జీవన వృక్షం నుండి పుచ్చిపోయిన కొమ్మల్లా రాలిపోయినాయి. ఇప్పుడిక పర్వాలేదు. ఆ వ్యాధి నయమైంది. కొత్త చివుళ్ళొస్తాయి. నాకు ఆ నమ్మకం, ఆశ ఉన్నాయి. ఈ నమ్మకం, ఆశ నాలో ఎంతో బలీయంగా కలగటానికి మీరిద్దరే కారణం. ప్రియా, ఇన్నాళ్ళు ఈ జీవితం నాది అనుకున్నాను. కానీ అది తప్పు. ఈ జీవితం నా ఒక్కటిదే కాదు, నా చుట్టూ ఉన్న వారిది కూడా. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఈ జీవితం నాది అనుకుంటే ఆ మనిషి స్వార్థపరుడే అయి ఉండాలి. లేకపోతే అమాయకుడైనా, మూర్ఖుడైనా అయి ఉండాలి. ఈ జీవితం నాది అన్నట్టుగా ప్రతి మనిషి శ్రమించాలి. ఈ జీవితం నా ఒక్కడిది కాదు అన్నట్టుగా చుట్టూ ఉన్న వారితో పంచుకోవాలి. ఎందుకంటే మనిషి ఒంటరిగా, సాటివారు లేకుండా బ్రతకలేడు కాబట్టి. ప్రియా, నువ్వు అదే పని చేస్తున్నావు కాబట్టి అంత సుఖంగా, ఆనందంగా ఉండగలుగుతున్నావు. ప్రియా, వికీ, మీ ఇద్దరికీ నేను చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అమ్మ, నాన్న నాకు ఇచ్చిన జన్మకి విలువ తెలియక నేల రాచుకున్నాను. మీరిద్దరూ నాకు పునర్జన్మని ప్రసాదించారు. ఈ పునర్జన్మని నేను అత్యంత విలువైనదిగా కాపాడుకుంటాను. కొద్ది రోజులు నాకు టైం ఇవ్వండి. మధుర మా స్నేహితురాలు అని మీరు సగర్వంగా చెప్పుకునే స్థితిలో తిరిగి వస్తాను. పిల్లలకు నా ముద్దులు. మీ పట్ల నాకు గల ప్రేమే ఇలా మీకు దూరంగా వెళ్ళగలిగే శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఉంటాను. మీ దగ్గరికి త్వరగా తిరిగి రావాలనే ఆశతో మీకు దూరంగా వెళుతున్నా, మీ మధు. ప్రియమద కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. ప్రియమదతో పాటు పక్కన నిలబడి ఆ ఉత్తరం చదివిన వికీ నిట్టూర్చాడు. భార్య భుజం చుట్టూ చేయి వేసి యువతలకి తీసుకొచ్చాడు. కారులో ఎదురు చూస్తున్న పిల్లలు, మమ్మీ, ఆంటీ ఏది అని అడిగారు. ఊరు వెళ్ళింది, త్వరలో వస్తుంది అన్నాడు వికీ కారు స్టార్ట్ చేస్తూ. ప్రియమద కళ్ళ వెంట కారబోతున్న నీళ్లని కొనగోటితో తుడుచుకుంది. వికీ భారీ చేయి అందుకున్నాడు. మధుర ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో తెలుసుకుని చెప్పే బాధ్యత నాది అన్నాడు. ప్రియమద భర్త భుజం మీద తల ఆనించుకుంది. మధుర తిరిగి వస్తుంది. ఆ క్షణం కోసం చూడటమే తన కర్తవ్యం అనుకుంది. సమాప్తం.
నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.